హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా నేనైతే రెడీ అవుతున్నా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్ అనమాట. ఎందుకు షాపింగ్, దేనికి షాపింగ్ అంటే నా బర్త్డే డ్రెస్ అనమాట. నా బర్త్డే వస్తుంది. నా బర్త్డే ఎప్పుడంటే August 5th. అక్క బర్త్డే అయిపోయిన 2 daysలోనే నా బర్త్డే. అక్క బర్త్డే August 2nd, నా బర్త్డే August 5th అనమాట. 2 days గ్యాప్ ఉంది. వేసుకోవాలి, ఏంది షాపింగ్ చేయాలి కదా. బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి. ఎట్లా తీసుకోవాలి, ఏ డ్రెస్ తీసుకోవాలి అని నాకు తెలీదు. బట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. నేను, మా మమ్మీ, మా అత్తమ్మ అయితే వెళ్తున్నాము. ఇంకా అసలు ఫైనల్గా డ్రెస్ దొరుకుతుందా లేదా, అసలు ఏం డ్రెస్ తీసుకున్నా ఏంది అనేది ఈ వ్లాగ్లోనే చూసేయండి కంటిన్యూగా. అండ్ బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి ఒక మంచి డ్రెస్ అయితే తీసుకుంటా. అంటే శారీ, లెహెంగాస్, ఇంకా షరారా అట్లాంటివి తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ అసలు నా బర్త్డే ఎక్కడ చేస్తాము, ఏంది, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి నాకు అసలు ఏం తెలీదు. బట్ అవుట్ఫిట్ అయితే తీసుకుంటున్నా అట్లా అనమాట. ఇంకా ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూడండి. అండ్ బర్త్డే అంటే చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో నాకు కూడా అంతే. ఆ రోజు మంచిగా ఉండాలి, మంచిగా రెడీ అవ్వాలి, అట్లా ఉంటుంది అనమాట. నాకు కొంచెం ఎవరు ఏమనొద్దు, నన్ను ఎవరు తిట్టొద్దు, ఎవరన్నా ఏదన్నా అంటే అలిగిపోతా. ఆ రోజంతా కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. అట్లా ఉంటుంది. నేనే ఇంతేనా, మీరు కూడా ఇంతేనా అనేది మీరే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నా బర్త్డే అంటే కొంచెం స్పెషల్ ఉండాలన్నమాట. ఆ రోజు నన్ను ఎవరు ఏమనొద్దు, తిట్టొద్దు, చెయ్యొద్దు. నేనేం చేసినా తిట్టొద్దు ఇక, అంతే. అట్లా చిన్నప్పటి నుంచి అంతే. నేను చిన్నప్పటి నుంచి అట్లనే. ఇక నచ్చినట్టు డ్రెస్ దొరుకుతుందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఈ వ్లాగ్లో చూసేయండి. అండ్ అడ్వాన్స్ కూడా విష్ చేసేయండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. ఒకవేళ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, ఈ వ్లాగ్ అయితే షాపింగ్. ఇప్పటికి ఎన్ని చీరలు కొన్నావు? 4 చీరలు కొన్నది. ఇంకా చూస్తుంది. ఎంత ఆఫర్ అంటే ఎంత ఆఫర్ ఉన్నాయి, చాలా ఆఫర్లు ఉన్నాయి అన్నమాట. లేకపోతే ఆఫర్లు చూసే ఫైనల్గా నా బర్త్డే షాపింగ్ ఏం తీసుకోవాలి ఏందని చూడండి. అవును, అవుతుందో కాదు చూద్దాం. ఏం తీసుకోను, మీరే సెలెక్ట్ చేయండి. నాకేమన్నా అక్కడ బ్లూ చూడుతుంది లాస్ట్దా. ఇంకొకటి ఇప్పి చూస్తా, ఒకటి తీస్తుంది. సింపుల్గా ఉంది. అవును, చిన్నపిల్లలానా? ఎట్లా ఉందంటే చెప్పండి, చిన్నపిల్లలు వేసుకుంటారు. ఇంకోటి చూడండి మరి. ఏహే, అదేంది, హ్యాండ్స్ ఉంటాయా? ఓకే, ఉంటుందా? అవును, హ్యాండ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి. హ్యాండ్స్ ఉంటుంది. అట్లేం వద్దు. ఇట్లా డ్రెస్సులు మీరు ఎట్లా రీల్స్ చేస్తారు కదా, డ్రెస్సెస్ ఏమన్నా సైజెస్ ఇస్తారు. లెంత్ గిట్ట పెద్దగా వచ్చింది. వెనకాల చూడు. ఇవి నాకు వచ్చి వేసుకున్నట్టు. ఇది వచ్చిందా నీకు? ఇట్లాంటిది అక్కకు వచ్చినట్టుంది. ఇది వెనకాల చూడు. నువ్వు ట్రై చేసి చూడు, చేసుకొని చూడు. నెంబర్ ఎట్లుంది? మాకైతే నచ్చింది, బాగుంది. మాకైతే నచ్చింది. బర్త్డే డ్రెస్ ఓకేనా? కాకపోతే కొంచెం హైట్ తక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ బాగానే ఉంది. ఏం తీసుకోరు? ఏం తీసుకోలేదు, ఉత్తి చేతులతో. నా బర్త్డే షాపింగ్ అయినట్టే. ఇక నాది ఏం కాలేదు. వేరే షాప్కి వెళ్దామా? ఇంకానా? ఓపిక లేదు, మాకు నిద్ర వస్తుంది. ఇవన్నీ తిరిగినా కానీ నాదైతే దొరుకుతుంది. నువ్వు ఇంకొక షాప్ చేయను, నాకు ఓపిక లేదన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు షాపింగ్ చేస్తారు చెప్పురి. మేము చీరలు అంటే ఎట్లన్నా చూసుకోవచ్చు, కానీ డ్రెస్సులు దొరకట్లేదు. కానీ నా షాపింగ్ అంటే ఫస్ట్ నా షాపింగ్ కోసమే వచ్చారు. నేను తీసుకోలేదు. వస్తారు. హాయ్ రే, చూపియండి మీ షాపింగ్ ఏమైంది. వీళ్ళ షాపింగ్ అయిపోయింది కానీ నా షాపింగ్ కాలేదు. నా బర్త్డే షాపింగ్ అని వస్తే వీళ్ళు మంచిగా షాపింగ్ చేసుకురు. నా బర్త్డే డ్రెస్ అయితే ఒకటి దొరకలేదు.
దొరకనందుకు మేము పడుకుంది, వాళ్ళు వచ్చి గంట అయింది కదా, ఆమె నిద్ర మబ్బులనే ఉంది ఇంకా. పడుకునే ఉన్నది మా బంగారు తల్లి. మా చిటి తల్లి అయితే ఈ రోజు అయితే హాలిడే అని టైం నైట్ హోంవర్క్ చేసుకోవాలి, తినాలి, పడుకోవాలి. చాలా నవ్వుతలేదు, కొంచెం పెద్ద నవ్వదు నాకు తెలిసి. గుడ్ మార్నింగ్. ఎట్లా చూస్తుంది మ్యాచింగ్, ఎప్పుడు మ్యాచింగే మనం తెలుసా, మనం ఎప్పుడు మ్యాచింగే. మరి మేనత్త కదమ్మా, ఎప్పుడు మ్యాచింగే. మేనత్త మెయిన్ అంటే ఏంది రాకి? మెయిన్ మెయిన్ అత్త తర్వాత ఒక రీల్ ఉంటుంది చూడక్క, మెయిన్ అత్త అంటే తీసేసిన గోర్లు. ముఖ్యం అన్నట్టు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండదంట. హాయ్ చెప్పు. వాళ్ళ అమ్మమ్మకి బాగా సతాయిస్తుందంట, తినదంట అన్నము. చిటికల్ని నీకే నాకుంటా కూర్చుంటది, ముద్దుల మీద ముద్దులు పెడతది మీ అమ్మమ్మ నీకు. ఆల్రెడీ మా మమ్మీ తీసుకుంది, మా వాళ్ళు కూడా వచ్చినారు. అంటే నేను పాపను వదిలేసి వచ్చిన, ఎందుకంటే నా బర్త్డే ఏమైనా తీసుకుందాము అని చెప్పి. ఇప్పుడు మంచి మంచి లెహెంగాస్ అవన్నీ తీసుకున్నాము. మా వాళ్ళు పైకి వెళ్ళిపోయినారు, పై ఫ్లోర్లో. ఇంక ఇప్పుడు ఏం తీసుకోవాలి, పార్టీ కాబట్టి అసలు నా బర్త్డేకి ఏం ప్లాన్ ఏంటి అనేది ఏం తెలియదు. అంటే ఎక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నాము ఏంటి అనేది. నువ్వు కూడా ఒక త్రీ పీస్ సెట్స్ 3 తీసేసుకున్నా. అంటే ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. నా బర్త్డే ఉంది, ఇంకా సైప్రస్ అన్నక్క బర్త్డే ఉంది. సో ఫస్ట్ అయితే డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏంది, ఏం చూస్ చేసుకోవాలో అర్థమవుతలేదు. ఇగో ఇక్కడ ఇన్ని లెహంగాలు ఉన్నాయి కానీ ఏం తీసుకోవాలో అర్థమవుతలేదు. ఏం తీసుకోవాలి చెప్పు మమ్మీ, సెలెక్ట్ చేయి. కానీ చాలా రేట్ ఉంటుందేమో కదా, చాలా ప్రైస్ ఉంటుంది. ఎట్లా వేసుకోవాలి, ఏంది చూడు, ఏదో ఒకటి చూడు. ఇగో ఇది బాగుంది. ఏది? ఇగో ఇది ఇక్కడ చూడు, ఇదా? ఇది బాగుంది బరుంది కానీ మస్తు బరువు ఉందా, అయితే లేదు. ఫ్రాక్ మోడల్ లెహంగా తీసుకోనా, ఒక మంచి లెహంగా తీసుకుంటా. నా దగ్గర ఎప్పుడు లేని కలర్ మంచి గేరా ఉన్నది, మంచిగా తీసుకుంటా. ఇక్కడ చూపించే వాళ్ళు కూడా లేరు, మా దరిద్రం ఏందో ఏమో. ఎట్లా, దాని లోపల ఏమొస్తుంది, దాని లోపల ఒక బ్లౌజ్ వస్తుంది, కింద పాయింటా? అవును కొంచెం. ఏంది ఇది మరి, ఇదేంది మమ్మీ? ఇది కూడా అది సేమ్. షార్ట్ లాంగ్ రెండు వస్తాయి. సైజెస్ వేరు, అది XXL సైజు, ఇది XL సైజ్ అన్నమాట. అట్లా 3000 లెహంగాస్. పట్టు టైప్ ఇలా అయితే, పట్టు టైప్ ఏమొద్దు, వర్క్వే కావాలి. ఇదెంత కాదు, ఇదెంత, ఎంత ఉంటుంది? 19,000 ఉంటుంది. 19,000 ఇది 19,000. ప్రైస్ ఎంత వరకు చూస్తారు? 2,000 3,000 అట్లా. 2-3,000 అయితే వస్తుంది. మరి ఇక్కడ ఏమున్నాయి? ఇది ఫ్రాక్ మోడల్ అక్కడ ఉంది, హ్యాంగర్స్ కింద ఉంది. దీని బ్లౌజ్, ఇది బ్లౌజ్. చున్నీ, సరే ఈ 2 వేసుకొని ఒకసారి చూస్తా. అదొకసారి దిగండి. హ్యాండ్స్ రావు మేడం, హ్యాండ్స్ రావా? వేరే లేవా, వేరే మోడల్స్? ఇది లార్జ్ సైజు. ఇది బ్లౌజ్ వస్తుంది. ఫుల్ హ్యాండ్సా? ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్. బాగుందా? ఎట్లా ఉంది?
అది డీప్ నచ్చలే, నాకు కూడా అసలు నచ్చలేదు ఈడ మొత్తం. ఇది చూడు బాగుందా? హ్యాండ్స్ వస్తాయా దీనికి? వస్తాయి. ఇలా ఇట్లా, కానీ ఈ కలర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. అంటే ఇది ఒకటి మీషోలో నేను తీసుకున్నా, ఒక ఫంక్షన్కి వేసుకున్నా, కానీ ఇట్లా ఇదే చున్నీ ఆ? ఒక్కటి సెట్ అయితే లేదు నా బర్త్డేకి అయితే. ట్రయల్ చేసి ఏందో కానీ నా జుట్టు అంతా ఖరాబ్ అయిపోయింది. మా మమ్మీకి ఒక్కటి నచ్చలేదు. బాలే, అంత బాలే అంట, అందుకే ఇంకా ఇక్కడ తీసుకుంటలేదు. అది బాగా గోల్డ్ మోడల్, అది కొత్తవి లేవు. 2000కి 3 పీస్ సెట్ అనమాట. సో మేము అది తీసుకున్నాము, కానీ నా బర్త్డే డ్రెస్ ఇంకా నాకు సెట్ అవ్వలేదు. అట్లా ఇప్పుడు ఇంకా చూడాలి వేరేవి, ఇంకా అక్కడ ఏం మంచి కలెక్షన్స్ లేవు, నాకు సెట్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే ఇంకా మేము ప్లాజో ప్యాంట్స్, లైక్ నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్, అట్లా పార్టీ వేర్ డ్రెస్సెస్ అట్లా తీసుకుంటున్నాం. బర్త్డే డ్రెస్ అయితే దొరకలేదు. అసలు షాపింగ్ వచ్చిందే బర్త్డేకి, కానీ డ్రెస్సులు దొరకలేదు. ఒక శారీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇంకా శారీ కూడా మీకు చూపిస్తాను, అది బిల్ అయ్యలేదు ఇంకా. ఇప్పుడు ప్లాజోస్ తీసుకోవడానికి వచ్చింది. కుర్తి కన్నా సెట్ అయ్యేటట్టు ప్లాజోస్ అయితే చూస్తున్నాము, నా కోసమే అవి. ఇవి పెద్దగా లేవు హైట్లనా? ఇవి ఇట్లా ఒకసారి చూడు, బ్లాక్ కలర్ చూడు, అన్నిటికీ సెట్ అవుతుంది కదా బ్లాక్ కలర్. బ్లాక్ తీయరా? బ్లూ కూడా ఇదో మా అత్తమ్మ, మా అక్క వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినా ఎప్పుడున్నా నైట్ గోలనే ఏమేమి వచ్చినాయి ఏంది అనేది చూస్తుంది. ఫ్రాక్ మోడల్ నైటీయా? హాఫే వచ్చింది కదనే, నిజంగా షార్టే వచ్చింది. ఫుల్ వస్తే బాగుండే. నైటీ పిచ్చి. ఎప్పుడు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా నైటీస్ అయితే చూస్తుంది పక్కా. ఇది కూడా బాగాలేదు, అయినా పైన మొత్తం టైట్ అయిపోతుంది, ఎలాస్టిక్ కదా అట్లా. అది చూడు, అక్కడ సైడ్ చూడు, కొత్త మోడల్ ఉంది. ఇది కూడా ఫ్రాకే, ఇది బాగానే ఉంది, కానీ హ్యాండ్స్ చూడు ఏం కాదు, బాగానే ఉంది. ఎంత? 600. అట్లా ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకేం చూద్దాం నా కోసం. ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బర్త్డే డ్రెస్ అయితే కంప్లీట్ కాలేదు. ఇగో ఇన్ని బ్యాగ్స్. నా బిల్ ఎంత అయిందంటే 4375 అయింది. ఈ ప్లాజోస్ కుర్తీస్ తీసుకున్నా, దానికి ఎంత అయింది. నా బర్త్డే షాపింగ్ అని వస్తే నా బర్త్డే షాపింగే కాలేదు. నాకైతే అంతగా కలెక్షన్స్ నచ్చలేదు, అందుకే నేనైతే నా బర్త్డే డ్రెస్ అయితే కస్టమైజ్ చేయించుకుంటున్నా. నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ లో కలుసుకుందాం.